ఆహ్వానించిన మరి సోదరుడు సాగర్ యొక్క కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన వందనము తెలియజేస్తున్నాను. సహోదరుడు ఈ విధంగా మరి కూటమి జరగడానికి వేదికను ఏర్పాటు చేసి ఉన్నాడు. నిశ్చయంగా మరి దేవుని యొక్క వాక్యం పట్ల అతనికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు అతని కుటుంబాన్ని మరి నిశ్చయంగా దీవించునుగాక. పరలోకం యొక్క భూలోకం యొక్క ఆశీర్వాదములు దేవుడు ఆ కుటుంబానికి దయచేయునుగాక. నిశ్చయంగా ఈ రాత్రి మనము ఈ విధంగా మరి వాక్యం చుట్టూ సాహసం చేస్తూ మరి ఇక్కడ కూడి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో మీరందరూ చక్కగా మరి దేవుని వాక్యం వైపు చూడండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మరి నిశ్చయంగా ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆయన దేవుడు మరి నిశ్చయంగా ఆయన మన హృదయాలను మన అంతరంగాలను ఎరిగిన దేవుడు. మరి మన హృదయాలకు ఏదైతే అవసరమే ఉన్నదో అది ఆయన మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఈ రాత్రి మరి మీరు వాక్యం కొరకే ఎదురు చూడండి. మనుషుల వైపు చూడకండి, అటు ఇటు దిక్కులు చూడకండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడైతే ప్రజలు మర్యాదగా భయభక్తులు కలిగి ఉంటారో అక్కడ దేవుడు దిగి వచ్చి ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. మరి మనము ఈ రాత్రి వాక్యం వైపు చూద్దాం. మరి మనం చదివిన వాక్యము మరి నిశ్చయంగా ఇది ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అయి ఉన్నది. మరి బైబిల్లో మనం చూస్తున్నాం ఉపమానం లేకుండా ఆయన ఏది మాట్లాడలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక వ్యక్తి దేశాంతరం పోయినట్లుగా ఇక్కడ మనం వాక్యాన్ని చదివి ఉన్నాం. హల్లెలూయా. ఒకసారి మరలా మనం వాక్యాన్ని చదువుదాం. మెల్లగా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మరి ప్రాముఖ్యంగా ఈ కాలానికి సంబంధించిన ఉపమానం ఇది. ఒకసారి చదువుదాం మనం, దయచేసి చదవండి. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి మరి ఈ యొక్క ఉపమానంలో ఒక మనుష్యుడనే ఆ యొక్క మాట అక్షరాలు అది ప్రభువైన యేసుక్రీస్తు గురించి. ఆ మనుష్యుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథం తెలిసిన మన అందరికీ ఆ ఒక్క మనుష్యుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. మరి ఆయన తన దాసులకు అధికారం ఇచ్చి, ఆ దాసులు ఎవరనగా అపోస్తలులై ఉన్నారు, ఆ దాసులు ఎవరనగా ప్రవక్తలై ఉన్నారు. కాబట్టి ఆయన తనకున్న అధికారం అంతా ఆయన మరి తన యొక్క దాసులైన అపోస్తలులకు ఇచ్చాడు, ప్రవక్తలకు ఇచ్చాడు. మరి ఆ విధంగా నానా రకాలైన దాసులకు ఇచ్చాడు ఆయన. మరి ఇది ఆయన తన గురించి మరి అపోస్తల గురించి నేరుగా చెప్పకుండా ఆయన ఒక మనుషుడని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మనుషుడు ఎవరనేది మనకు బాగా తెలుసు. మరి దేశాంతరం పోయినట్టుగా వెళ్ళిపోయాడు ఆయన. మరి 2000 సంవత్సరాల క్రితము మనందరికీ తెలుసు ఈ కథ. హల్లెలూయా. మరి 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. మనందరికీ తెలిసిందేనా? ఈ కథ అందరికీ తెలుసా? మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేమ్ అనే గ్రామంలో ఆ కన్య మరియ గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన శరీరధారిగా జన్మించాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే తన నోటి మాట ద్వారా ఆకాశ విశాలాన్ని తయారు చేసిన వాడు ఆయన, భూమిని కలగజేసిన వాడు ఆయన. ఆయనొక్కడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు భూమి మీదకి ఆయన మానవునిగా మారి మరి ఆయన మానవుని యొక్క విమోచన కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి 2000 సంవత్సరాలకు ఒకసారి ఒక కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఆయన. మరి మొదటగా ఆదాము దగ్గర నుంచి నోవా వరకు 2000 సంవత్సరాలు జరిగింది. మరి ఆ యొక్క 2000 సంవత్సరాల కాలంలో మరి మానవులందరూ దేవుని విడిచి విచ్చలవిడిగా వారు సొంత మార్గంలో జీవించారు, వారు వ్యభిచారంలో జీవించారు, పాపం చేస్తూ జీవించారు. అప్పుడు దేవుడు మరి భూమి పైన తన యొక్క ఉగ్రతను కుమ్మరించాడు. ఆయన ఏ విధంగా భూమి పైన పాపం చేసిన మానవులందరినీ ఆయన జలప్రళయం ద్వారా తూడ్చేశాడు. ఆయన మనందరికీ తెలిసిన కథ అది. హల్లెలూయా. మరి ఈ స్టోరీ దాదాపుగా ప్రపంచంలో చదువుకున్న వారందరికీ తెలుసు. కానీ అయినా కానీ దానిని వారు గుర్తించరు. మరి దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడు కూడా మానవుల చేత గుర్తించబడదు. హల్లెలూయా. మరి ఈ ప్రపంచంలో అత్యధికంగా గుర్తించబడవలసింది ఏంటిదంటే మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథమై ఉన్నది. దేవుడు గుర్తించబడాలి. కానీ ఎవరికి తెలియకుండా గుర్తించబడకుండా ఉన్న కార్యం ఏదనగా బైబిల్ గ్రంథమై ఉన్నది. కానీ వాస్తవంగా చూస్తే
బైబిలే సత్యమై ఉన్నది, బైబిల్ గ్రంథమే వాస్తవమై ఉన్నది. ప్రజలందరూ అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి, అందులో ఉన్న దేవుని తెలుసుకోవాలి, ఆ దేవుని కొరకు జీవించాలి. ఎందుకనగా బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ వాక్యమే సర్వ మానవాళిని సృజించి ఉన్నది. హల్లెలూయా. కానీ మానవుడు ఈ విషయాలను తెలుసుకోలేకపోతున్నాడు. ఏవేవో లోకంలో ఉండే ప్రతిదీ తెలుసుకుంటున్నాడు. హల్లెలూయా. మరి హిమాలయాల యొక్క ఎత్తెంత, సముద్రం యొక్క లోతైన సముద్రం ఏది, ఇంకా ప్రపంచంలో ఏం వింతలు ఉన్నాయి, ఆ వింతల గురించి తెలుసుకుంటున్నాడు. కానీ ఆ వింతలను కలగజేసిన ఆ దేవుని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. ఈ రాత్రి మనం ఎక్కడున్నాం? ప్రపంచంలో వింతలను కలగజేసిన ఆ నిజమైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. నిజమైన ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఈ రాత్రి నిజంగా మరి గుర్తించబడని దేవుని వాక్యము గుర్తించబడట్లేదు, దేవుడు గుర్తించబడట్లేడు. ఈ రాత్రి దేవుని నమ్ముకున్న ప్రజలు కూడా గుర్తింపు ఉండదు. దేవుని ప్రజలు మరి మానవుల చేత గుర్తించబడరు, రాజకీయం చేత గుర్తించబడరు, ఈ ప్రపంచంలో ఏ పెద్దవారి చేత వారు గుర్తించబడరు. కాబట్టి దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ సామాన్యులుగా ఉంటారు, వారు గుర్తించబడని వారిగా ఉంటారు. హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధి, గుర్తించబడని దేవుని యొక్క సన్నిధి భూమిపైన ఉన్నది. అదేదో కాదు కానీ దేవుని సన్నిధి అనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఈరోజు ప్రజలు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ దేవుని వాక్యం దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము జీవాన్ని ఇచ్చేదై ఉన్నది. అయితే ఈ లోకంలో రెండు శక్తులు ఉన్నాయి. ఏ శక్తి చెప్పండి? ఒకటి దైవపు శక్తి, రెండోది దైవ శక్తి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం దగ్గరకు నేను రానియకుండా నిలువరించేది ఏదనగా ఈ లోకంలో బలంగా పనిచేస్తున్న ఆ చీకటి శక్తి ఉన్నది. నీవు దేవుని వాక్యాన్ని తెలుసుకుంటే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావని సాతానుడు, ఆ యొక్క నల్లని దయ్యము నిన్ను దేవుని వాక్యం దగ్గరికి రానియకుండా చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది బైబిల్ గ్రంథంలో రాయబడిన సత్యమై ఉన్నది, లేదా దేవుని బిడ్డలు గుర్తించిన సత్యమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరందరూ నమ్ముతున్నారా? మరి నిజంగానే ఈ భూమి పైన ఒక దయ్యం అనేది మానవులని ఆ యొక్క మరి గుడ్డితనాన్ని కలగజేసి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రానియకుండా చేస్తున్నాడని, అక్షరాలు అది సత్యం. అది ఈ యుగపు దేవత ఈ లోకపు మనుషులకు మనోనేత్రానికి అది గుడ్డితనాన్ని కలగజేసి, హల్లెలూయా. అంటే మానవుడికి కళ్ళు లేవని అర్థం కాదు, వారు చూస్తూనే ఉంటారు, కానీ అన్నిటిని చూస్తారు కానీ దేవుని వాక్యాన్ని మాత్రం చూడరు. కాబట్టి నీకు కళ్ళున్నా కానీ దేవుని వాక్యాన్ని చూడని కళ్ళు అవి ఉండి కూడా గుడ్డివే. నిజమే, నాతో ఏకీభవిస్తారా? అందుకొరకే ఈ కాలాన్ని దేవుడు మరి ఆయన ఒక బిరుదునిచ్చాడు. ఆయన నీవు గుడ్డి దానవు అని అన్నాడు, ఆయన నీవు దౌర్భాగ్యురాలివి అని అన్నాడు. ఆయన నీకు డబ్బున్నది, సమస్యమును ఉన్నది, కానీ నీకు ఒక దౌర్భాగ్యతం ఉన్నది, నీకు ఒక గుడ్డితనం ఉన్నది. అదేదనగా దేవుని సన్నిధిని గుర్తించకపోవడం, దేవుని వాక్యాన్ని గుర్తించకపోవడం. ఈరోజు లోకమే కాదు కానీ ఈరోజు చర్చికి వెళ్ళే క్రైస్తవులు కూడా దేవుని వాక్యాన్ని గుర్తించలేకపోతున్నారు. దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉన్నదో దాని కొరకు వారు జీవించలేకపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి నోవాహు దినంలో ఎట్లయితే క్రైస్తవులు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి తినుచు, త్రాగుచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు మరి నోవాహు యొక్క మాటను వారు పెడచెవిన పెట్టారు. నోవాహు ఎవరంటే ఒక చదువు రాని పామరుడు, ఒక వ్యవసాయదారుడై ఉన్నాడు. కేవలం 3 ఎకరాల వ్యవసాయదారుడు, చాలా పేదవాడు. హల్లెలూయా. కానీ నోవాహు ఓడగడుతుంటే అందరూ ఎగతాళి చేశారు. అతడు పేదవాడైనందున నోవాహును ఎవరు గుర్తించలేదు. హల్లెలూయా. అందుకొరకే వారు నోవాహు యొక్క మాటను గౌరవించకుండా వారు తినడంలో మునిగిపోయారు, వారు త్రాగడంలో మునిగిపోయారు, వ్యభిచారంలో మునిగిపోయారు, ఇక నానా రకాలైన కార్యాల్లో మునిగిపోయారే తప్ప వారు నోవాహు యొక్క మాటను విని నోవాహు దగ్గర ఉన్న మాట అది దేవుని మాట అని ఎవ్వరు కూడా గుర్తించలేకపోయారు. నోవాహు దినంలో జరిగినట్లు మరలా జరుగునని దేవుడు అన్నాడు. మరలా అదే జరుగుతున్నది. కాబట్టి పేదవాని మాట ఎవ్వరు కూడా గౌరవించరు. ఆ రోజు నోవాహు మాటను గౌరవించలేదు, ఈరోజు ఈ సామాన్యుని యొక్క మాటను కూడా గౌరవించరు. కానీ సామాన్యుడు కలిగి ఉన్నది ఒక సామాన్యమైన వ్యక్తిని కాదు, భూమి ఆకాశం యొక్క దేవుని కలిగి ఉన్నాడు. ఒకరోజు ఈ గ్రామం అంతా వెలివేసిన, ఈ లోకమంతా నిరాకరించిన, ఒకరోజు దేవుడు అతడిని స్వీకరిస్తాడు. మనము నిజమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా.
అందుకొరకే ఈరోజు ప్రజలందరిని మనము దేవుని వాక్యం దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మరి ఇదేదో మతం కాదు, ఇదేదో బురద కాదు, ఇదేదో పొలం కాదు, ఇదేదో మతంలో దిగడానికి ఇది ఒక చెరువు కాదు. ఇది అయితే మనం జీవం దగ్గరికి రావాలి. మన సృష్టికర్త ఎవరో మనం తెలుసుకోవాలి. మనం నిర్మించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనకు జంతువుకు పెద్ద తేడా లేదు. హల్లెలూయా. కాబట్టి మన సృష్టికర్త ఎవరు అనేది రాత్రి మనకు ప్రశ్న ఉన్నది. హల్లెలూయా. అయితే నేను చెప్పే అంశం ఏదనగా, మరి 2000 సంవత్సరాల క్రితం, మరి ప్రతి 2000 సంవత్సరాలకు ఒకసారి దేవుడు భూమి పైన ఒక కార్యాన్ని చేస్తాడు. మరి ఆయన ఆదాము దగ్గర నుంచి నోవా వరకు ఆయన ఒక కార్యాన్ని చేశాడు ఆయన. హల్లెలూయా. మరి దేవుడు చేసే ప్రతి కార్యాన్ని ఏ మానవుడు ఆ రోజు ప్రపంచం గుర్తించలేదు. నిజమేనా? నోవాహు దినంలో ఉండే ఆ ప్రపంచము దేవుడు చేసే కార్యాన్ని గుర్తించలేదు. ఆ తర్వాత నోవాహు దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. అప్పుడు ఆయన మరొక మహోన్నతమైన కార్యాన్ని చేశాడు. ఆయనే శరీరధారిగా దిగి వచ్చాడు. మానవాళ్ళందరి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించేదానికి వచ్చాడు. ఎందుకు దేవుడు రక్తమునే చిందించాలి? ఎందుకనగా మానవుని యొక్క రక్తము చెడిపోయింది. హల్లెలూయా. మన యొక్క పాపం ఎక్కడుందనంటే మనం చేసే దాంట్లో పాపం లేదు, కానీ మన రక్తంలోనే పాపం ఉన్నది. మన యొక్క ఉనికి ఎట్లా ప్రారంభమవుతున్నది? ఆ యొక్క పాడైపోయిన రక్తం ద్వారా. హల్లెలూయా. అందుకొనగా గొప్ప దావీదు అన్నాడు, ప్రభువా నేను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపంలో పుట్టిన వాడను. కాబట్టి మన రక్తంలోనే పాపం ఉన్నది. కాబట్టి మనం పాపపు రక్తం ద్వారా తయారు చేయబడ్డాం. కాబట్టి పాపపు రక్తం మనలో ఉన్నప్పుడు మనం పాపాన్ని చేస్తాం. కాబట్టి మానవుడు తన లోపల ఉండే పాపం అనేది కడుక్కోవాలంటే ఏ నదిలో మునిగినా పాపం పోదు. హల్లెలూయా. ఏ మంత్రగాడి దగ్గరికి పోయినా పాపం పోదు. ఏ బాబా దగ్గరికి పోయినా పాపం పోదు. నువ్వు ఎన్నిసార్లు మునిగినా పాపం పోదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము నీ పాపాన్ని తీసేస్తుంది. హల్లెలూయా. అందుకొరకే పాత కాలంలో మనుషులు అన్నారు, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు క్షమించబడాలంటే పరమాత్ముడే రక్తాన్ని చిందించాలి. కాబట్టి 2000 సంవత్సరాల క్రితము ఆ పరమాత్ముడే మానవాళ్ళందరి కొరకు ఆయన ఈ ప్రపంచపు నడిబొడ్డున, ప్రపంచం యొక్క నడిబొడ్డేది ఆ యొక్క ఇజ్రాయెల్ దేశము, ఆ ప్రపంచపు నడిబొడ్డున తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి సర్వ మానవాళిని ఆయన ఆ మధ్యాకాశంలో వేలాడబడి ఆయన ఇదిగో సమస్త భారము ఇచ్చిన జనులారా నా యొద్దకు రండి, మీ పాపాలకు నేను విమోచననిస్తాను. మీ పాపములు కెంపు వలె ఎర్రటివైనను, వాటిని ఇదిగో రక్తం వలె ఎర్రనివైనను, హిమము కంటే తెల్లగా మారుస్తానడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు 2000 సంవత్సరాల తర్వాత, అంటే 4000 సంవత్సరాలకు మరొక కార్యాన్ని చేశాడు ఆయన. అయినా కానీ దేవుని యొక్క రక్తపు సన్నిధిని ఆ కాలంలో ఉండే ప్రజలు గుర్తించలేదు. నిజమేనా? హల్లెలూయా. మరలా ఇప్పుడు యేసుక్రీస్తు నుంచి ఇప్పుడు 2000 సంవత్సరాలు జరిగింది, కానీ ఇప్పుడు కూడా ప్రజలు ఎట్లున్నారు? ఈరోజు దేవుడు మరలా తిరిగి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి మరలా దేశాంతరం వెళ్ళిపోయాడు. మళ్ళెందుకు మరలా వస్తా అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినా కానీ మానవుడు ఈ మాటను గుర్తించలేకపోతున్నాడు. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా దీనిని నమ్మే కొందరు ప్రజలు దేవునికున్నారు. వారి కొరకు ఆయన మరలా వస్తున్నాడు ఆయన. వారిని తిరిగి తీసుకొని పోయేదానికి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మళ్ళీ చదువుదాం, మనము 34 నుంచి చదువుదాం. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి. హల్లెలూయా. ఈరోజు మరి ప్రతి మానవుడు మెలకుగా ఉండాలి. దేనితో? దేవుని యొక్క వాక్యంతో మెలకుగా ఉండాలి. నిజమేనా? దేవుని యొక్క వాక్యంతో మన కుటుంబాలను కట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను మనం సరిదిద్దుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ పాఠశాలలో కానీ, ఏ వైద్యశాలలో కానీ, ఏ యొక్క మరి మానసిక శాస్త్రవేత్తలు కానీ మరి నిన్ను సరిదిద్దలేరు, నీ కుటుంబాన్ని సరిచేయలేరు. కానీ మనల్ని సరిదిద్దేది ఒకే ఒకటి, మనకు మెలకువనిచ్చేది, బుద్ధినిచ్చేది, వివేకాన్నిచ్చేది, జ్ఞానాన్నిచ్చేది, నువ్వు ఏ విధంగా చక్కగా దేవుని కొరకు జీవించాలో,
నీకు నేర్పించేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. అందుకొరకే మెలకువ కావాలి. ఏ మెలకువ అంటే దేవుని కొరకు ఎలా జీవించాలి. ఈ భూమి పైన మనం మానవులుగా పుట్టినందుకు, హల్లెలూయా, మానవుడు అంటే ఇష్టానుసారంగా జీవించేదాన్ని కాదండి. మానవునికి ఒక మెలకువనిచ్చాడు దేవుడు, ఒక ఆయన దిక్సూచన ఇచ్చాడు ఆయన, హల్లెలూయా. ఒక మాన్యువల్ లేదా ఒక గైడ్ మనకి ఇచ్చాడు. కానీ మానవుడు ఈ యొక్క గైడ్ను పక్కన పెట్టడం ద్వారా ఈరోజు కుటుంబాలలో ఎన్నో గొడవలు, మానవుడు తాగుబోతుగా మారి ఆ అవయవాలు చెడిపోయి తన యొక్క కాలం కంటే ముందే చనిపోతున్నాడు. ఎందుకు? ఈ బైబిల్ గ్రంథాన్ని పాటించనందున. ఇది ఈ బైబిల్ గ్రంథం అనేది ఏదో కాదండి. ఇది మానవుడు ఏ విధంగా జీవించాలి, తన యొక్క జీవిత కాలాన్ని ఏ విధంగా ముందుకు కొనసాగించాలి. హల్లెలూయా. మీరు ఒక మరి మిక్సీ తీసుకోండి, దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు, నిజమేనా? మీరు ఏదైనా తీసుకోండి, వాచ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అది ఏ విధంగా ఉపయోగించాలో ప్రతి దానికి ఒక గైడ్ ఉంటుంది. కానీ దేవుడు మానవుని తయారు చేసి అతనికి గైడ్ ఇవ్వలేదా? అక్షరాలు ఆయన ఏదేని తోటలో ఆదాముకు ఆయన ఒక గైడ్ ఇచ్చాడు. ఆయన ఆదాము అయితే దీన్ని వాడితే నువ్వు పాడైపోతావు, దీన్ని వాడితే ఎల్లప్పుడూ జీవిస్తావు. హల్లెలూయా. కాబట్టి ప్రతి దానికి దేవుడు గైడ్ ఇచ్చాడు. ఈరోజు మానవాళ్ళంతా శాంతి సమాధానాలతో చక్కగా తమ జీవితాన్ని కొనసాగించాలంటే తప్పకుండా అందరూ ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఈ బైబిల్ గ్రంథాన్ని ఈరోజు చదివితే ఈరోజు విడాకుల సంఖ్య ఉండదు, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండవు, ఈ యొక్క సారాయి కొట్లు ఉండవు భూమి పైన, ఈ జగడాలు ఉండవు, గొడవలు ఉండవు, కత్తులు ఉండవు, ఈ తుపాకులు ఉండవు, ఒక దేశానికి మధ్యలో మరొక దేశానికి మధ్యలో గొడవలు ఉండవు. హల్లెలూయా. ఒక పురుషుడు తన భార్యను కొట్టలేడు, నిజమేనా? ఎందుకనగా భార్యను ఏ విధంగా ప్రేమించాలో చెప్పేదే ఈ బైబిల్ గ్రంథమై ఉన్నది. ఎందుకనగా పురుషుని స్త్రీని నిర్మించింది ఆ గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం తెలియక భార్యను గొడ్డును కొట్టినట్టుగా కొడతా ఉంటాడు, లేదా ఈ భార్య భర్త పైన తిరుగుబాటు చేస్తూ ఉంటది. కారణం ఏంటిది? ఈ లోకంలో ఉండే ఈ స్త్రీ పురుషులకు వాక్యం తెలియక. నా మాటలు అర్థమవుతున్నాయా? నిజంగానే ఈ మానవులందరూ దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఈరోజు ప్రపంచమే చక్కగా శాంతి సమాధానాలతో ఉండేది. కానీ ఈరోజు దేవుడు లేనందున ఈ లోకంలో మనం గందరగోళాన్ని చూస్తున్నాం. ఈరోజు విడాకుల సంఖ్యలు ఎక్కువైపోయినాయి. కారణం ఏదనగా వారు మరి ఏ విధంగా పెళ్లిళ్ళు చేసుకోవాలో తెలియదు, మరి ఏ విధంగా కుటుంబాన్ని నడిపించాలో తెలియక, తగ్గించుకోవడం తెలియక, భర్తకు తగ్గింపు ఉండదు, భార్యకు తగ్గింపు ఉండదు. ఇద్దరు పందానికి వెళ్ళి భార్య తన దారికి వెళ్ళిపోయి భర్త తన ఇంటి దగ్గర ఉండిపోయి మరి ఆ విధంగా ఎడబాటు వచ్చి వారు విడిపోయి మరలా వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా నోవహు దినంలో జరిగినట్లును మరలా జరుగును అన్నాడు ఆయన. హల్లెలూయా. మరలా కాలం పునరావృతమైంది, మరలా అదే కాలంలో మనం వచ్చేసాం. హల్లెలూయా. మరి వాస్తవంగా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యానికి మనం అర్హులము కాదు. హల్లెలూయా. మనం ఎవరమంటే కేవలము మరి రాళ్లను రప్పలను మొక్కే విగ్రహారాధికులమై ఉన్నాం. కానీ దేవుని వాక్యం మన దగ్గరికి రావడానికి మనం ఏమాత్రం పాత్రులం కాదు, మనం యోగ్యులము కాదు, మనకు అసలు అర్హతే లేదు. కానీ దేవుని యొక్క కృప ద్వారా మనకు ఒక అవకాశం ఇవ్వబడింది. ఈ అవకాశాన్ని మనం జారవిడుచుకోవద్దు, ఎవరు వాక్యాన్ని తృణీకరించవద్దు. హల్లెలూయా. ఎందుకమ్మా వాక్యం కొరకు జీవించట్లేదంటే మా ఆయన జీవించట్లేదు, మీ ఆయన చచ్చి పాతాళాన్ని పోతాడు, నువ్వు కూడా పోతావా? భర్త పైన సాకులు చెప్పేది కాదు. ఎందుకురా దేవుని కొరకు జీవించవంటే మా ఆవిడ సరిగా లేనందున నేను జీవించలేకపోతున్నాను, ఆమెను దేవుడు నిర్ణయించలేదేమో, ఆమె పాతాళానికి వెళ్తుంది, నువ్వు కూడా వెళ్తావా? కాబట్టి ఒకరిపైన ఒకరు సాకులు చెప్పేది కాదు. నీ దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు నువ్వు జీవించాలి, నీ దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు నువ్వు జీవించాలి. ఇది ఎవరికి వారు దేవుని కొరకు జీవించే కాలం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. నీ భర్త గౌరవించకపోయినా సహోదరి నువ్వు గౌరవించు, నీ భార్య గౌరవించకపోయినా సోదరుడా నువ్వు గౌరవించు. ఎవరో ఒకరు నిలబడాలి. ఇది సాకులు చెప్పే కాలం కాదు. ఇది అర్హత లేని మనకాయన కుక్క వంటి వారం మనము వాంతికి తిరిగేవారం మనం. కానీ మనకు వాక్యము దేవుడు ఇవ్వడానికి మనకు యోగ్యత లేదు. కానీ తన యొక్క సొంత ప్రజలు నిరాకరించినందున మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. ఈ అవకాశాన్ని వద్దనుకుంటే సహోదరుడా
నీ వంటి దౌర్భాగ్యుడు మరొకడుండడు. హల్లెలూయా. మనకు తెలుసు దేవుని యొక్క వాక్యంలో, మరి మనకు ఆ బైబిల్ కథ అంతా క్రైస్తవులకు తెలుసు. ఆ 2000 సంవత్సరాల క్రితం ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు. ఎవరా సొంత ప్రజలు? ఇజ్రాయెల్ దేశమంతా ఆ యొక్క అబ్రాహాం యొక్క సంతానమై ఉన్నారు. దేవుడు అబ్రాహాం యొక్క స్నేహితుడై ఉన్నాడు. మరి వారు దేవుడు అబ్రాహాం ఎట్లా ఉండేవారు? ఒక నిజమైన స్నేహితులు ఎట్లయితే ఉంటారో వాళ్ళిద్దరూ స్నేహంగా ఉండేవారు. కాబట్టి ఆయన తన ప్రజలకైన వాగ్దానం వేశాడు. ఆయన, అబ్రాహామా, నీ ప్రజల కొరకు నేను నా రక్తాన్ని చిందిస్తాను, నీ ప్రజలను నేను రక్షిస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఆయన అబ్రహాముకు మాట ఇచ్చిన ప్రకారంగా ఆయన వారి యొద్దకు వచ్చాడు. ఆయన హల్లెలూయా. తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు ఆయన. కానీ వారు ఆయనను అంగీకరించలేదు. ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం దయచేసి చూడండి. మరి మెల్లగా మనం పోదాం వాక్యంలోనికి. ఓకే, 1:11. ఆయన తన సొక్కిలి వద్దకు వచ్చెను. స్వకీయుల వద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరు చెప్పండి? ఆయన స్వకీయులు ఇజ్రాయేలీలు. అందరూ మాట్లాడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చాడు. ఆయన కానీ ప్రజలకు ఈ కార్యాలు ఏమీ తెలియవు. ఆయనకి ఎవరో సొంత ప్రజలు ఉన్నారట అంటే ఇవన్నీ దేవుని కార్యాలు. ఇవి మనకు దేవుని కార్యాల పైన మనకి ఏవేవో పిట్ట కథలు బాగా తెలుసు. పనికిరాని కథలు మనం విని 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 వాటికి అలవాటైపోయాం. కానీ దేవుని యొక్క కథలకు మనము అలవాటు కాలేకపోతున్నాం. హల్లెలూయా. ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చాడు. వారు ఆయనను గుర్తించలేదు, ఆయనను నిరాకరించారు వాళ్ళు. హల్లెలూయా. సరే, మరొక మాట మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో. రోమా పత్రిక 9వ అధ్యాయం 5-6 వచనాలు. పితరులు వీరివారు. మరి యేసు ప్రభు కూడా ఏమన్నాడు? తన శిష్యులను ఇద్దరిని పంపిస్తూ, మీరు అన్యజనుల యొక్క మార్గంలోనికి వెళ్ళవద్దు, సమరయుల మార్గంలోనికి వెళ్ళవద్దు, మీరు నశించిన ఇజ్రాయేలు ఇంటికే వెల్లుడి అన్నాడు ఆయన. నిజమేనా? ఆయన ఎవరి కొరకు వచ్చినట్టు మొదటి రాకడలో? ఆయన తన సొంత ప్రజల కొరకు వచ్చాడు. ఆయన అన్యజనులమైన మన కొరకు రాలేదు. ఆయన మనకు అసలు ఏ ఆశలు లేవు, మనకు అసలు ద్వారమే లేదు, మనకు అసలు అవకాశమే లేదు. హల్లెలూయా. దేవుడే గనక మన ఎడల ఆయన కృప చూపించకపోతే ఈ రాత్రి మనం ఈ కూటం కలిగి ఉండి లేం మనం. హల్లెలూయా. ఈ రాత్రి కూటం జరుగుతున్నదంటే దేవుని యొక్క కృప. యోగ్యత లేని మనకు, అర్హత లేని మనకు ఆయన ఒక యోగ్యతనిచ్చాడు, అర్హతనిచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మరి ఎందుకు మనకు దేవుడు మార్గాన్ని తెరిచాడనంటే తన సొంత ప్రజలు ఆయనను నిరాకరించారు. ఆయన సొంత ప్రజలను ఆయన సిలువలో వేలాడదీశారు. అందుకొరకు ఆయన మన వైపు తిరిగాడు. ఆయన వారు నిరాకరించినందున ఆయన తన సొంత ప్రజలకు ఆయన గుడ్డితనాన్ని కలగజేశాడు. ఎవరి కొరకు? మన కొరకు, అన్యులమైన మన కొరకు, దేవుని వాక్యం నిలబడని మన కొరకు ఆయన తన సొంత బిడ్డలకు ఆయన గుడ్డితనాన్ని కలగజేశాడు. ఆయన ఎంతమంది వాక్యాన్ని చూస్తున్నారు? ఓకే, 5-6 వచనాలు చదవండి. 9వ అధ్యాయం. పితరులు వీరివారు. పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఎవరికి చెందినవారు? ఇజ్రాయేలుకి చెందినవారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అది శరీరాన్ని బట్టి ఆయన పుట్టడం కూడా ఎక్కడ పుట్టాడు? ఆయన ఇజ్రాయేల్ దేశంలోనే పుట్టాడు. ఆయన ఎందుకు? ఆయనకు ఒక సంకల్పం ఉన్నది, ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆయన తన ప్రజల దగ్గరికి వస్తానని చెప్పాడు. ఆయన కాబట్టి ఆయన తన స్వకీయుల మధ్యలోనే జన్మించాడు. ఆయన ఆ యొక్క దావీదు వంశంలో పుట్టాడు. ఆయన ఇజ్రాయేల్ యొక్క యూదా గోత్రంలో పుట్టాడు. ఆయన హల్లెలూయా. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. వింటున్నారు అందరు జాగ్రత్తగా? శరీరాన్ని బట్టి ఆయన వారిలో ఇజ్రాయేలులో పుట్టాడు. ఆయన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఎవరైనా వారి మధ్యలో పుట్టింది? సర్వాధికారి అయిన దేవుడు. రెండో దేవుడు కాదు, మూడో దేవుడు కాదు. దేవుడు అంటే ఎంతమంది? దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ యొక్క భూమి ఆకాశంలో దేవుడు, ఎప్పుడు ఆరాధించబడే దేవుడు. వారి మధ్యలో ఆయన శరీరధారిగా జన్మించాడు. ఆయన వారి యొక్క స్వకీయుల ఎద్దకు వచ్చాడు. ఆయన కానీ స్వకీయులను అంగీకరించలేదు, స్వకీయులను గుర్తించలేదు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఉండే ప్రతి వాగ్దానం
ఈరోజు మన చేతిలో ఉండే ఆ బైబిల్ గ్రంథం అంతా ఎవరిదేనంటే అది యూదులదై ఉన్నది, అది ఇజ్రాయెల్దై ఉన్నది. మనకు అసలు ఏ వాగ్దానాలు మనకు లేవు. హల్లెలూయా. వాగ్దానాలన్నీ వారికే చేశాడు ఆయన, కానీ మన వైపు ఎందుకు తిరిగాడు ఆయన? చూసారా? కేవలం కృప ద్వారా, కేవలం కృప ద్వారా. ఒకసారి మనం 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. రోమా పత్రిక 3:2 చూడండి. ప్రతి విషయమందును అధికమే అధికమే మొదటిది దేవోక్తులు యూదుల వరము చేయబడెను. దేవోక్తులు అనగా ప్రవచనాలు. హల్లెలూయా. దేవోక్తులు అనగా దేవుని యొక్క వాక్యము. ప్రతి ప్రవచనము ఎవరి పరం చేయబడిందట? యూదుల పరం చేయబడింది. అది వారికి చెందినది. ప్రతి ప్రవచనం, ప్రతి వాగ్దానం అది యూదులదే ఉన్నది, కానీ మనకు ఏ వాగ్దానం లేదు. హల్లెలూయా. కేవలం మనము కృప ద్వారా రక్షింపబడిన పాపులమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే మరి ఆ రూతుకు ఎందుకు అవకాశం ఇచ్చాడు దేవుడు? రూతుకి ఎట్లా అవకాశం వచ్చింది? నయోమి నిరాకరించినందున, దేనిని? వాగ్దాన దేశాన్ని ఆమె నిరాకరించినందున. హల్లెలూయా. అలాగనే ఆ యొక్క సొంత ప్రజలు వాగ్దాన దేశమును, తమ వాగ్దాన కుమారుని నిరాకరించినందున ఆ యొక్క నయోమి ద్వారా ఎట్లయితే రూతుకు అవకాశం ఇవ్వబడిందో, అలాగనే ఆ యొక్క ఇజ్రాయేలీలు తమ వాగ్దానమును నిరాకరించినందున ఆ యొక్క అన్యజనురాలైన రూతుకు ఎట్లయితే అవకాశం ఇవ్వబడిందో, మనకు కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ నయోమిని బట్టే రూతుకు అవకాశం వచ్చింది. నయోమి ఆమెను లోపలికి తోడుకొని వచ్చి ఉన్నది. మనల్ని కూడా ఆ యొక్క నిజమైన ఆ యొక్క వాగ్దానంలోనికి తోడుకొని పోయింది ఎవరంటే అక్షరాల ఆ యొక్క నిరాకరించిన ఇజ్రాయేలులై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క రూతు చక్కగా బోయజు యొక్క పొలంలో పనిచేసి ఉన్నది. నిజమేనా? రూతు నిర్ణయం మొదటగా ఆమె ఏం చేసింది? నిర్ణయం చేసింది ఆమె. నిజమేనా? ఏ నిర్ణయం అది? నయోమితో ఉండాలనే నిర్ణయం. నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడైతే పాతి పెట్టబడతావో అక్కడే నేను పాతి పెట్టబడతాను. హల్లెలూయా. మనం కూడా అదేనా? యూదులు ఏ నామంలో అయితే బాప్తిసం పొందారో, ఈరోజు ఈ రూతు కూడా అదే నామంలో బాప్తిసం పొందుతున్నది. ఆ ఇజ్రాయెల్ ఎక్కడైతే పాతి పెట్టబడుతున్నారో మనం కూడా అక్కడే పాతి పెట్టబడుతున్నాము. ఆ తర్వాత ఆ యొక్క రూతు సేవ చేయుట, ఆమె పరిగె ఎక్కడేరింది? ఆమె చెప్పండి, బోయజు యొక్క పొలంలో మాత్రమే. అందుకొరకే ఆయన నీకు ఏకి హాని చేయకుండా నేను వీళ్ళందరినీ గద్దించి ఉన్నాను అన్నాడు ఆయన. ఆ తర్వాత రూతు ఆ యొక్క నిద్రించుట, ఆమె ఎక్కడ పడుకున్నది? ఆ బోయజు యొక్క పాదాల దగ్గర. ఆమె ఏం చేసింది? బోయజు పైన ఉన్న దుప్పటిని లాగింది ఆమె. హల్లెలూయా. ఆ దుప్పటి ఏదనగా అదే పరిశుద్ధాత్మ. మనం ఆయన పాదాల దగ్గర నుంచి ఏం లాక్కున్నాం? మనం ఆ యొక్క పరిశుద్ధాత్మను. మనకు ఆయన ఏ వస్త్రాన్ని ఇచ్చాడు? ఆయన పరిశుద్ధాత్మని వస్త్రాన్ని ఇచ్చాడు ఆయన. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఉన్న రూతును ఏం చేశాడు ఆయన? ఆ బోయజు పైన ఉన్న దుప్పటిని లాక్కున్న రూతును ఏం చేశాడు ఆయన? వివాహం ఆడి ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మన బోయజు కూడా అందరిని పెళ్లి చేసుకోడు ఆయన. ఎవరిపైన అయితే దుప్పటి ఉన్నదో, ఏంటిది ఆ దుప్పటి? అదే పరిశుద్ధాత్మ. కాబట్టి ఈరోజు సంఘ శాఖలో ఆయన పొలంలో పని చేయకుండా క్యాథలిక్ పొలంలో పనిచేసి మరొక పొలంలో పనిచేసి ఆయనకు భార్యగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అయ్యే పని కాదు అది. కానీ ఆయన పైన ఉన్న దుప్పట్టును లాక్కోవాలి. అప్పుడే నువ్వు బోయజుకు భార్యగా ఉంటావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఈ రాత్రి మీరు వాక్యాన్ని గ్రహిస్తున్నారా? ఆ తర్వాత మనం లూకాసు సువార్త 19వ అధ్యాయం 43వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక. ప్రభు ఎవరిని దర్శించాడు? తన స్వకీయులను. వింటున్నారా అందరూ? ఆయన తన స్వకీయులను ఆయన దర్శించాడు. ఆయన ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా హల్లెలూయా నిన్ను నేల కలిపి నీలో రాయితీ మీద రాయి నిలిచి ఉండని అనే దినములు వచ్చునని చెప్పాను. అందరు వింటున్నారా?
ఇప్పుడు ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చాడు. వారు తన స్వకీయులు గుర్తించనందున వారిని నిరాకరిస్తూ ఉన్నాడు. వారిని శత్రువుల యొక్క చేతులకు అప్పగిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా కథ మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేశాంతరానికి పోయాడు. ఏ దేశం అది? పరలోకం అనే దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఆయన మరి ఒక రాజ్యమును సంపాదించుకొని వచ్చేదానికి. ఆ రాజ్యం ఏదో కాదు కానీ వధువు అనే రాజ్యం. హల్లెలూయా. ఆయన మరి దేవాలయపు తెర ఏమైంది? రెండుగా చీల్చబడింది. హల్లెలూయా. ఆ కల్వరి శిలువలో దేవుడు రెండుగా చీల్చబడ్డాడు. మరి ఆయన తన శరీరాన్ని తీసుకెళ్ళి ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వం పైన ఆ యొక్క పరలోకంలో కూర్చోబెట్టాడు. పరిశుద్ధాత్మను ఆయన మన మీదికి పంపించాడు. ఆ రెండుగా చీరినది ఏంటిది? పరిశుద్ధాత్మ మరియు ఆయన యొక్క శరీరం వేరు చేయబడ్డాయి. ఆయన శరీరాన్ని తీసుకెళ్లి తన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టాడు. ఆ పరిశుద్ధాత్మను మన కొరకు ఇచ్చాడు. ఆ యొక్క చైనా చాగలి వాని కథ మనందరికీ తెలుసది. వారు ఏం చేసేవారు? బట్టలు ఇస్త్రీ చేయడానికి తీసుకున్నప్పుడు వారికి చదువు రాదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు? ఒక పేపర్ని చింపి ఒకటి బట్టల్లో పెట్టేవారు, ఒకటి వారి దగ్గర ఉంచుకునేవారు. అలాగనే దేవుడు మరి యేసుక్రీస్తుని రెండుగా చింపాడు. ఒకటి తన దగ్గర పెట్టుకున్నాడు, ఒకటేమో మనకిచ్చాడు. ఎవరి దగ్గర అయితే మరొక ముక్క ఉంటుందో వారికి మాత్రమే, హల్లెలూయా, వారికి మాత్రమే ఆయన మరి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అందరి కొరకు ఇవ్వడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఓకే, రోమా పత్రిక మరొక మాట చూద్దాం మనం, లేదా లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు సువార్త 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనక. వింటున్నారు అందరూ జాగ్రత్తగా? మరి కాబట్టి దేవుడు తన సొంత ప్రజలకు ఆయన గుడ్డితనాన్ని కలగజేశాడు. అందుకొరకే తండ్రి వీరు తెలియకుండానే ఇదంతా చేస్తూ ఉన్నారు. వింటున్నారా సహోదరులారా? మరి ఇంకా ఏదో బడాయిలు చెప్పుకుంటున్నాం మనం. అవకాశం లేని, అర్హత లేని మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజమేనా? దేవుడు అక్కడ సిలువలో ఆ యొక్క తండ్రికి మొరబెడుతున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు. నిజంగా వారు ఎరిగి ఉంటే వారి సొంత దేవుని సిలువ వేశారా? అయితే దేవుడు తన సొంత ప్రజలకు ఏం కలగజేశాడు? గుడ్డితనాన్ని కలగజేశాడు. ఎవరి కొరకు చెప్పండి? నా కొరకు, నీ కొరకు, పాపులమైన మన కొరకు. మనము లోపలికి వచ్చేదానికి, అవకాశం లేని మనకు లోపలికి స్వీకరించేదానికి తన సొంత బిడ్డలకైనా గుడ్డితనాన్ని కలగజేశాడు. ఎంత కృప ప్రభువా నా ఎడల ఇచ్చావని. ఎప్పుడైనా కన్నీరు గార్చావా? ప్రభువా నీ సొంత బిడ్డలకు గుడ్డితనాన్ని కలగజేసి ఏ యోగ్యత లేని, అర్హత లేని నాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పావా? ఎప్పుడైనా హృదయపూర్వకంగా పాట పాడావా? హల్లెలూయా. అత్తేమో కోడలతో గొడవ, కొడవల లాంటిదేలేండి. హల్లెలూయా. అత్తేమో కోడలతో, కోడలేమో అత్తతో. ఈ గొడవలకే సరిపోయే జీవితం. హల్లెలూయా. ఈ జగడాలతో, అన్నదమ్ముల జగడాలు, ఆ జగడాలు, ఈ జగడాలు. ఇక మనకు ప్రార్థన చేసేదానికి టైం ఎక్కడా? బైబిల్ చదివేదానికి టైం ఎక్కడా? ప్రభువా నన్ను రక్షించినందుకు నీకు వందనములు నాయనా, నీకు స్తోత్రములు ప్రభువా అని చెప్పేదానికి మనకు సమయం ఎక్కడిది? ఈరోజు పోరాటాలు, యుద్ధాలతో ఈరోజు జీవితాలు ముగించబడుతున్నాయి. ఆ గెట్ల దగ్గర పంచాయతీ గొడ్డలు తీసుకొని నరికేస్తే గెట్టేమి సదిరా? చేరు మొత్తం పండితేనే ఏ లాభం రాదే. ఈరోజు గెట్ల దగ్గర పంచాయతీలు అన్నదమ్ములకు. అంటే మానవుడు ఎంత మృగంలాగా మారిపోయాడు. పోతే పోయింది, నా అన్నగే తీసుకున్నాడు కదా, నా తమ్ముడు తీసుకున్నాడు కదా అని వదిలిపెట్టేది లేదు. వాడికి ఎందుకు పోవాలి? హల్లెలూయా. ఎంత స్వార్థ పరులుగా మారిపోయారు. కానీ సహోదరులారా, మనము దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు మనము దేవునికి ఎంతో మహిమ చెల్లించాలి. ఇప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు అక్కడ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు. హల్లెలూయా. ఎందుకంటే తన సొంత ప్రజలకు ఆయనే గుడ్డితనాన్ని కలగజేశాడు. ఎందుకనగా మనకు ఆయన ద్వారాన్ని తెరిచాడు. మనము లోపలికి వెళ్ళేదానికి. కాబట్టి ఆయన నీకు మార్గాన్ని తెరిచాడు. సోదరుడు నీకు మార్గాన్ని తెరిచాడు. సోదరుడా నీకు మార్గాన్ని తెరిచాడు. నాకు వద్దని అంటావా?
వద్దని అంటే నీ వంటి దౌర్భాగ్యుడు భ్రష్టుడు మరొకడు ఉండడు. అయితే దేవుడు మార్గాన్ని తెరిచినప్పుడు నువ్వు అందులోనికి రావాలి. హల్లెలూయా. జీవజలం ఎవరికైతే కావాలో వారు రావాలి, ఇచ్చించు వారిని రానిమ్మూరు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనమందరం ఆ జీవజలాన్ని ఇష్టపడాలి. ఇక్కడ ఎవరైనా పాపి అయి ఉన్నాడా, యేసుక్రీస్తు దగ్గరికి రండి, నీ పాపాలన్నీ పోతాయి. నీకు చెడ్డ అలవాట్లు ఉన్నాయా, అయితే నేను పాస్టర్గా నేను తీసేయలేను, కానీ నీ పాపాలను నీ యొక్క చెడ్డ అలవాట్లను తీసేసే దేవుడున్నాడు. ఆ సమరయ స్త్రీని మార్చిన దేవుడున్నాడు. ఆ దొంగ జక్కైని మార్చిన దేవుడున్నాడు. ఎందరో దొంగలను నరహంతకులను ఆ యొక్క చెడ్డ వారిని మార్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఒక్కడే జీవితాలను మార్చగల దేవుడు. ఆయన దగ్గర మాత్రమే మనం బాగుపడగలము. కాబట్టి ఆయన సమస్త భూదిగంతుల జనులారా నా వైపు చూచి రక్షణ పొందండి. కాబట్టి పాస్టర్ దగ్గర ఏం లేదండి, దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. ఇప్పుడు అందరికి అర్థమవుతున్నదా? అర్హత లేని మన కొరకు ఆయన తన సొంత బిడ్డలకు ఆయన గుడ్డితనాన్ని కలగజేశాడు ఆయన. కానీ మనం ఏమనుకుంటున్నాం, నేనెవరో తెలుసా, సీనియర్ పాస్టర్ని. అయితే ఏందట, నేనెవరో తెలుసా, బిషప్ని. నువ్వు బిషప్ కావచ్చు, డీడీ కావచ్చు, నువ్వు కార్డినల్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. హల్లెలూయా. నువ్వు కేవలం ఒక విగ్రహారాధికుడివి, నీకు అవకాశం లేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ నువ్వేవో 4 డిగ్రీలు పెట్టుకొని నీ డిగ్రీల ద్వారా దేవుడు పరలోకం ఇస్తాడా? నీ చదువు ద్వారా జ్ఞానం ద్వారా పరలోకం ఇస్తాడా ఆయన? నీ అర్హతలు ఏవి పనికిరావు. ఆయనే కృప ద్వారా నిలిచాడు ఆయన. ప్రభువా, నీ కృప కొరకే వందనములను తెలియజెప్పడమే తప్ప నీ యొక్క పట్టాలు డిగ్రీలు చూపించి లోపలికి వెళ్ళలేవు. హల్లెలూయా. అందుకొరకే అక్రమం చేయవారులారా నా ఎదురుని పొమ్మనంటున్నాడు ఆయన. వారు ఏ అర్హతలు చూపిస్తున్నారు? నేను దయ్యాలు నిలగొట్టిన పెద్ద పాస్టర్ని, నా బ్యాటి చూడు, నేను అద్భుతాలు చేశాను, స్వస్థతలు చేశాను, ఇవన్నీ పనికిరావురా బాబు. హల్లెలూయా. నా కృప చేత రక్షింపబడ్డానని ఎవరైతే నమ్ముతారో, హల్లెలూయా, వారికి మాత్రమే లోపలికి పోయే అధికారము. అందుకే ఆయన అన్నాడు, అక్రమం చేయవారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. కాబట్టి మనకేం కావాలి? ఇప్పుడు తగ్గింపు కావాలి. మనం ఒకరితో ఒకరు జగడాలు పెట్టుకునేది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ప్రభువా, నాకు నా కుటుంబానికి అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభు అని చెప్పాలి. ఎందుకనగా మన కొరకైన తన సొంత బిడ్డలకు ఆయన గుడ్డితనాన్ని కలగజేశాడు ఆయన. నిజమేనా? వాక్యమేనా అది? హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనం రోమాపత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 8 ఆ తర్వాత 10. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు కలగ మనసును నిద్రమత్తు గల మనసును చూడలేని కన్నులను. ఎవరి కొరకు ఇది నిద్రమత్తు గల మనసు ఇచ్చాడు? వారికి, మన కొరకే. చెప్పండి, నీ కొరకు నా కొరకు గుర్తించకపోతే, వాక్యాన్ని గౌరవించకపోతే నీకు నాకు వచ్చే లాభం ఏంటిది? ప్రభువా, ఈ వాక్యాన్ని మనం చదవాలి. ప్రభువా, నా కొరకు నీ సొంత బిడ్డలకు నిద్రమత్తు ఆత్మనిచ్చావు, నేను గుర్తించని ఆత్మనిచ్చావు. ఎందుకు? నేను గుర్తించేదానికి. నిజమేనా? ఎంతమంది ఆమె చెప్తారు? నిజమేనా? గౌరవించే మనసు మీకున్నదా? దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా గౌరవించాలి. కానీ నీకు దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే దేవునికేమో నీకు పరలోకం ఇవ్వడంలో ఆసక్తి ఉండదు. హల్లెలూయా. కాబట్టి మన యొక్క ఆశీర్వదనగా ఆయన మనం చదివామా, ఆయన తన ఆశీర్వాదంతటిని ఎవరికి ఇచ్చాడట? తన దాసులకు ఇచ్చాడట. ఉన్నారా ఆయన దాసులు ఇక్కడ? ఉన్నారా ఆయన బిడ్డలు ఇక్కడ? ఇప్పుడు ప్రపంచంలో ఉండే గొప్ప ఆశీర్వాదం అంటే వాక్యం మాత్రమే. ఈ వాక్యమే గొప్ప స్వాస్థ్యమై ఉన్నది. హల్లెలూయా. ఇందు విషయమై చదవండి. నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును చూడలేని కన్నులను. ఎవరికి? సొంత ప్రజలకు. ఎవరా సొంత ప్రజలు? ఇజ్రాయేలులకు. ఆమేన్. వారికి నిద్రమత్తును గల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను. 10వ వచనం. వారు చూడకుండానట్లు వారి కన్నులకు, వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోయినట్లు చేయము. వారి వీపును ఎల్లప్పుడు వంగిపోయినట్లుగా చేయము. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన సొంత ప్రజలకు, ఆయన మన కొరకు ఆయన ఆ విధంగా వారికి గుడ్డితనాన్ని కలగజేశాడు ఆయన. హల్లెలూయా.
కృప ద్వారా మనకు ఒక అవకాశం ఇవ్వబడింది. ఇది దేవుని నామానికి మహిమకరును గాక. ఇప్పుడు మనము ఆ యొక్క మూల వాక్యం దగ్గరికి వద్దాం. 34 వచనం చదువుదాం. మార్క్స్ వార్త 13 34 నుంచి 37 వరకు చదువుదాం. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఆ కాలం ఉండును. నిజమేనా? ఇదంతా స్టోరీ విన్నాక మనకు అర్థమవుతున్నదా? ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి పైన సంచరించి ఆయన 40 రోజులు కనిపించి హల్లెలూయా ఆయన మరలా ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. ఆయన ఏ దేశం నుంచి అయితే వచ్చాడో మరలా ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు? ఒక రాజ్యాన్ని సంపాదించుకొని రావాలని. ఆ రాజ్యం ఇక్కడే ఉన్నది. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యాన్ని ఆయన అక్కడ నుండి సంపాదిస్తున్నాడు. ఆయన అక్కడ మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన హల్లెలూయా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. కానీ మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. కానీ మన దేవుడు పరిశుద్ధుడై ఉండి మన కొరకు ఆయన ఒక రాజ్యాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. ఎక్కడ? తండ్రి యొక్క కుడి పార్శ్వం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమకరును గాక. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు. అయితే దేశాంతరం వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు ఆయన మరలా వస్తానడు. ఆయన నిజమేనా? అందుకొరకే ఎక్కడ మీటింగ్లు పెట్టినా యేసు ప్రభు రెండో రాకడ, వర్తమాన కూటములు, వర్తమాన సువార్త కూటాలు. ఏ రాకడ? ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. ఆయన మరలా వస్తారనే మాట ఇచ్చాడు. ఆయన ఇప్పుడు మనమందరం ఏమి ఎదురు చూస్తున్నాం? ఆయన దేశాంతరం పోయిన ఆయన మరలా వస్తాడు. ఎందుకొరకు? తన రాజ్యాన్ని మరలా ఆయన తీసుకొని పోతాడు. ఆయన సంపాదించిన రాజ్యాన్ని మరలా తీసుకొని పోయేదానికి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. ఆయన పొద్దుగుంకి వస్తాడో. చదవండి. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును. ఈ ప్రపంచం యొక్క యజమానుడు ఎవరు? ప్రభు అయినా. కానీ లోకం నమ్ముతుందా? ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాలను, ఈ భూమి పైన ఉన్న సమస్తాన్ని, జంతువులను, కొండలను, సమస్తాన్ని చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే అసలు నమ్మరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఆయనే ఈ భూమి ఆకాశంలోకి యజమానుడై ఉన్నాడు. ఇంటి యజమానుడు ప్రొద్దుగుకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక. నిద్రపోవడం అంటే ఈ నిద్రపోవడం కాదు. అత్తా కోడలు గొడవ పెట్టుకోవడం అనేది అది నిద్రపోవడం. ఇక లోకంలో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి డబ్బు అని డబ్బు వెనకాల పడడం అది నిద్రపోవడం. అయితే మనం ఇప్పుడు ఎట్లా ఉండాలి? మెలకువగలిగి ఉండాలి. అత్తా కోడలు గొడవ పడిన టైంలోనే ఆయన వచ్చాడనుకో, అత్త విడిచిపెట్టబడుతుంది, కోడలు విడిచిపెట్టబడుతుంది. మరి ఆ సమయంలో కనుక భార్యాభర్తలు ఇద్దరు చెంబుతోనో కత్తిపీటతోనో ఇసిరి ఒకరిపైన ఒకరు కొట్లాడుతూ ఉంటే ఆ సమయంలోనే ఆయన వస్తే హల్లెలూయా ఇద్దరు విడిచిపెట్టబడతారు. ఆ సమయంలో యవనస్తులు వాక్యం చదవకుండా చాటింగ్, ఎవరితోనో బీటింగ్. హల్లెలూయా. మరి ఆ సమయంలో ఆయన వచ్చాడనుకో, నిజమేనా? వీళ్ళు ఏమవుతారు? విడవబడతారు. కాబట్టి ఆయన ఏ గడియలో వస్తాడో మీకు తెలియదు. మెలకువ కలిగి ఉండమన్నాడు ఆయన. కానీ ఎంత చెప్పినా ఆ యొక్క గురుగులను గోధుమలతో కలిపి దంచినా ఆ యొక్క మూడుని యొక్క మూర్ఖత ఏమాత్రం పోదట. మూడుని గోధుమలు కలిపి ఎంత దంచినా వారి మూడత వాడిని విడిచిపెట్టి పోదు. ఎంత చెప్పని పాస్టర్, ఎంత ఖండితంగా చెప్పని, ఎంత గట్టిగా చెప్పని, భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవాల్సిందే, అత్తా కోడలు గొడవలు పడాల్సిందే, పిల్లలు తల్లిదండ్రుల పైన తిరుగుబాటు చేయాల్సిందే. హల్లెలూయా. కానీ సోదరులారా, నువ్వు యవనస్తుడైనా, నువ్వు బాలుడవైనా, బాలికవైనా, వృద్ధురాలివైనా, నువ్వు అత్తవైనా, కోడలవైనా, భర్తవైనా, భార్యవైనా, నీవు ప్రతి సమయంలో కనిపెట్టుకొని ఉండాలి. ఇదిగో నా ప్రభు దేశాంతరం వెళ్ళాడు, ఆయన ఏ గడియలో వస్తాడో నాకు తెలియదు, కాబట్టి నేను మెలకువ కలిగి ఉండాలి.
ఎట్ట మెలుగు కలిగి ఉంటావు నువ్వు? వాక్యం చదవడం ద్వారా, వర్తమానం చదవడం ద్వారా, ఇతరులకు సువార్త ప్రకటించడం ద్వారా, నువ్వు ఇతరులకు కరపత్రాలు ఇవ్వడం ద్వారా, నువ్వు ప్రార్థనలో గడపడం ద్వారా, ఆ విధంగా నువ్వు మెలకువగలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎన్ని జాములు నిర్ణయించాడంటే 7 జాములు నిర్ణయించాడు ఆయన. కాబట్టి ఆయన మొదటి జాములో రాలేదు, ఆయన రెండో జాములో రాలేదు, ఆయన మూడో దాంట్లో రాలేదు, ఆయన 4వ జాములో రాలేదు, ఆయన 5లో రాలేదు, ఆయన 6లో రాలేదు, ఆయన. అయితే ఇప్పుడు ఒకే ఒకటి మిగిలి ఉన్నది, 7వది మిగిలి ఉన్నది. ఆ 7వది ఇప్పుడు మనం నివాసం చేస్తున్న జాము, ఇదే చివరిదే ఉన్నది. ఇప్పుడు ఆయన వచ్చే సమయం ఇదే మిత్రమా. హల్లెలూయా. అందుకొరకే ఆయన వచ్చే సమయంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? ప్రజలు దేవుని మర్చిపోయి తినుచు త్రాగుచు, ఇల్లు కట్టుచు, నారు నాడుచు, విడాకులు తీసుకుంటూ, మరలా వివాహాలు చేసుకుంటూ ఉంటారని సూచనలు చెప్పాడు ఆయన. అదే కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. నిజమేనా? ఆయన మరి వెళ్ళిపోయి వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఆయన. మరి నేను వెళ్ళిపోయి 5 రోజులు అయిపోయింది, ఇదిగో నేను వస్తున్నానని ఆయన ఆ యొక్క మరి ఒక కాలంలో ఆయన మెసేజ్ పెట్టాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 3:3 చూడండి దయచేసి. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. మారు మనసు పొందుము. హల్లెలూయా. నిజంగా ఈ రాత్రి మీరు క్రైస్తవులేనా? మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు దేశాంతరం వెళ్ళిపోయిన ఆయన కబురు పంపాడు. ఏమని? ఇదిగో నేను వెళ్ళి చాలా రోజులైంది, ఇదిగో నేను వస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఏదైతే ఇవ్వబడిందో దాని విషయంలో నువ్వు గట్టిగా ఉండమని అంటున్నాడు ఆయన. చదవండి. నీవు ఎలాగ ఉపదేశము పొందితువో, అసలు ఉపదేశం ఆయన ఎవరి ద్వారా ఇచ్చాడు? ఆయన అపోస్తలుల ద్వారా ఇచ్చాడు ఆయన. నువ్వు ఎలాగ ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల. హల్లెలూయా. దేవుడు తన దాసుల ద్వారా ఇచ్చిన వాక్య విషయంలో నీవు జాగృత కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. కలిగి ఉండని ఎడల. ఈరోజు మానవాళ్ళందరికీ దేనిపైన శ్రద్ధ ఉండాలి? వాక్యం పైన శ్రద్ధ ఉండాలి. కానీ ఈరోజు మనకు దేవుని వాక్యం పైన కంటే ఈరోజు స్వాములోరు మతం పైన మనకు ఆసక్తి ఉన్నది, మన యొక్క పాస్టర్ పైన మనకు ఆసక్తి ఉన్నది. కానీ దేవుడు ఏమంటున్నాడు? మరి తన దాసుల ద్వారా ఇచ్చిన వాక్యం పైన నువ్వు ఆసక్తి కలిగి ఉండాలంటున్నాడు ఆయన. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియదు. హల్లెలూయా. ఇది ఎన్నో సంఘకాలం? ఇది లేదు సార్, ఇప్పుడు మనం చదివింది సార్దీస్ అంటే 5వ సంఘకాలం. హల్లెలూయా. ఇప్పుడు 5వ సంఘకాలం నుంచి ఆయన వస్తున్నారని కబురు పంపాడు ఆయన. అంతకుముందు ఉన్న 4 సంఘకాలాల్లో ఆయన మరి వస్తున్నానని కబురు పంపించలేదు. ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడా? కానీ ఇప్పుడు 5వ సంఘకాలం నుంచి ఇదిగో నేను వస్తున్నాను. హల్లెలూయా. నువ్వు వాక్య విషయంలో జాగ్రత్త కలిగి లేకపోతే నేను దొంగ వలె వచ్చి. హల్లెలూయా. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు. సరే, మరొక మాట మనం చూద్దాం. 11వ వచనం, అందులోనే 11వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో, 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏంటిది కలిగి ఉన్నది? చెప్పండి. వాక్యమే. హల్లెలూయా. దేవుడు ప్రతి కాలానికి వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. ఆ కాలానికి ఇవ్వబడిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఆయన కదలడం మొదలు పెట్టాడు. ఆయన 5వ సంఘ కాలం నుంచి 6వ సంఘ కాలంలో ఇదిగో ఆయన నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఆయన ఎంత మెసేజ్లు పెట్టినా, ఎన్ని వాట్సాప్లు పెట్టినా ప్రజలు ఆయన మాటను లెక్క చేయకుండా ఈ యొక్క 7వ సంఘ కాలం వచ్చేసరికి ప్రజలు బొత్తిగా ఆయన మాటను లెక్క చేయకుండా గుడ్డివారిగా మారిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు దేశాంతరం పోయిన ఆయన ఏమంటున్నాడు?
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. రావడం ఖాయమేనా? ఖచ్చితంగా వస్తాడు ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా వచ్చే వేళలో మనం ఉన్నాం. ఆయన ఎంత వస్తున్నారని గట్టిగా అలర్ట్ పంపిస్తా ఉంటే ప్రజలేమో గుడ్డివారిగా అయిపోయారు. ఆయన వస్తా ఉంటే మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లతో ఏం పని? హల్లెలూయా. మనకు లోకంతో ఏం పని? మనకు కావాల్సింది ఏది? మెలకువ కావాలి. ఆయన వాక్యం పట్ల శ్రద్ధ కావాలి. నిజమేనా? నేను అరవడంలో సత్యం ఉన్నదా? వాస్తవం ఉన్నదా? హల్లెలూయా. ఆయన వచ్చే వేళయిందనంటే వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు? ఇల్లు కట్టుచు, నారు నాడుచు, పెళ్లి చేసుకొని ఉంటూ, హల్లెలూయా, నోవహు కాలంలో ఎట్లయితే వర్తమానాన్ని గాలికి వదిలేశారో, పెళ్లి చెవిన పెట్టారో, అలాగనే దేవుడు ఈ కాలంలో ఆయన ఇదిగో త్వరగా వస్తున్నాడని మెసేజ్ పట్టుకొని ఒక వర్తమానికుడు వచ్చాడు. ఎక్కడి నుంచి? అమెరికా దేశం నుంచి వచ్చాడు. ఆ పశ్చిమం నుండి వచ్చాడు. ఆయన కేక వేశాడు ఆయన. కానీ ప్రజలెవరు ఆయన మాటలు లెక్క చేయలేదు. సరే, ఇప్పుడు ప్రజలు ఆయన వస్తున్నాడు అంటే నిజంగా అందరూ జాగ్రత్తగా ఉండాలా లేదా? జాగ్రత్తగా ఉండేదానికి బదులుగా ఇప్పుడు ఎట్లా తయారయ్యారో చూడండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని అంటే వస్తే రావయా మాకేంది అన్నట్లుగా ఉన్నారు ఇప్పుడు. నిజమేనా? వాక్యం చదివితే మీ కళ్ళు తెరవబడతాయి. ఒకసారి చదువుదాం. 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఇప్పుడు ఇది ఏ కాలం? ఇది లవోదిక. ఇప్పుడు ఆయన అన్ని కాలాలు దాటుకొని ఇప్పుడు ఆయన చివరికి వచ్చేసాడు. ఆయన లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను త్వరగా వస్తున్నానని చెప్పినా గాని వీళ్ళ క్రియలు మాత్రం ఏమాత్రం బాగోలేవు. మన క్రియలు ఎట్లుండాలి చెప్పండి? వాక్య ప్రకారంగా ఉండాలి. కానీ ఈరోజు ఏ పాస్టర్ అయినా చూడండి వాక్య ప్రకారంగా ఉన్నారా? ఏ విశ్వాసనైనా చూడండి వాక్య ప్రకారంగా ఉన్నారా? నాయనా, నేను చెవిటి వాళ్ళ ముందు సంఘం ఉందినట్టే ఉంది. నేను చెప్పేది వాక్యం కాదా? హల్లెలూయా. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఈ కాలంలో ఉండే క్రైస్తవులందరితో మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో ఉండే పాస్టర్లందరితో మాట్లాడుతున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇప్పుడు మన క్రియలు ఎట్లా ఉండాలి? వాక్య ప్రకారంగా ఉండాలి. కానీ ఈరోజు ఎక్కడ కూడా వాక్యాన్ని మనం చూడలేకపోతున్నాం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను. ఈరోజు క్రైస్తవులు ఎట్లున్నారు? పూర్తిగా లోక ప్రకారంగా లేరు, పూర్తిగా క్రైస్తవులుగా లేరు. ఇప్పుడు అటు ఇటు కాని వారిగా మారిపోయారు. ఆడ కాదు మగ కాదు, మధ్యస్థంగా ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఈరోజు నిజంగా దూరం నుంచి చూసేయడం క్రైస్తవులుగా కనిపిస్తారు. పోయి దగ్గర నుంచి చూసే మాత్రం పూర్తిగా అన్యుల్లాగానే ఉంటారు. నిజమైన ఈరోజు క్రైస్తవులు మనం గమనించినప్పుడు వారి పెళ్లిళ్ళు చూడండి. మొన్న ఒక ఆయన పెద్ద సింగర్, ఆయన పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఆవిడ అంతా మరి మొత్తం నగలు ధరించింది, గాజులు, ఆ యొక్క లిప్స్టిక్ పెట్టింది. అసలు ఆమె ఎవరు? ఒక సింగర్ పాటలు పాడే ఆయన ఎట్లా ఉండాలి? ఆయన భార్య ఎట్లా ఉండాలి? ఎవరికి పాటలు పాడుతున్నాడు? దేవునికి పాటలు పాడేవాడు అతని భార్య ఎట్లుండాలి? సమర్పించబడి అభిషేకంతో ఉండాలి. కానీ ఇప్పుడు వాక్యం యొక్క వెలుగులో మనం చూసినప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? అటు చల్లగా లేరు, ఇటు వెచ్చగా లేరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వివాహం అనేది క్రైస్తవ వివాహం చేసుకోవాలి. అయ్యా నేను అది లోక ప్రకారంగా చేస్తానంటే దేవుడు నిన్ను ఉమ్మివేస్తాడు. ఇప్పుడు దేవుడు ఈ కాలంలో వస్తారని కబురు పంపినా ఇప్పుడు చూడండి పెళ్లి ఆయన వస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ సింగర్ ఎట్లా పెళ్లి చేసుకోవాలా? వాక్య ప్రకారంగా చేసుకోవాలా? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఇప్పుడు ఎట్లా ఉండాలి? ఉంటే లోక ప్రకారమైన ఉండు, ఉంటే క్రైస్తవుడిగైనా ఉండు. హల్లెలూయా. ఎందుకనగా ఇప్పుడు ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చే వేళైంది. ఆయన సింహాసనం నుంచి లేచాడు. ఆయన దేశాంతరం నుంచి వస్తున్నాడు. ఆయన హల్లెలూయా. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక. నులివెచ్చనగా అటు ఇటు కాకుండా ఉన్నావు. సగం లోకంతోను, సగం వాక్యంతోను, సగం క్రైస్తవుడుగా ఉన్నావు, సగం అన్యుడుగా ఉన్నావు. కాబట్టి ఆయన అటు ఇటు కాని వాడిని దేవుడు స్వీకరించాడు. ఇప్పుడు ఏం చేస్తా అంటున్నాడు ఆయన?
నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయన ఉమ్మి వేయడం అని అంటే కాండ్రించి ఇక ఆయన నీ ముఖం పైన ఊసేస్తున్నాడు. ఆయన అంటే నీ జీవితం ఎంత పాడైపోయిందో ఒకసారి ఈ క్రైస్తవులు కనుక గమనించినట్లయితే వారికి ఎంతో మేలు. హల్లెలూయా. అందుకొరకు ఆయన ఇదిగో ఇప్పుడు ఆయన వస్తున్నాను అన్నాడు ఆయన. కానీ ఆయన తీసుకోపోయేదానికి రాలేదు, కానీ తన వాక్యంతో వచ్చాడు ఆయన. ఎట్లా వచ్చాడు ఆయన? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడని నా స్వరమిని తలుపు తీసిరేడలా. హల్లెలూయా. ఆయన ప్రవక్త ద్వారా ఆయన తలుపును తట్టుచున్నాడు ఆయన. ఓ సహోదరి, నువ్వు ఎట్లా బట్టలు కట్టుకోవాలో ఆయన ప్రవక్త ద్వారా తలుపు తట్టుచున్నాడు ఆయన. ఓ పురుషుడా, నీ కుటుంబాన్ని ఎట్లా ఏలాలో ఓ ఆ యొక్క ప్రవక్త ద్వారా తలుపు తట్టాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈ స్వరాన్ని ఎవరైనా వింటారా? ఈరోజు ఏ క్యాథలిక్ వింటదా? ఏ బ్యాప్టిస్ట్ వింటదా? ప్రెస్బిటేరియన్ వింటదా? హెబ్రోన్ వింటదా? మెథడిస్ట్ వింటదా? అసలు వారు వినట్లేరు. కానీ దేవుడు మానక ఆయన తట్టుచునే ఉన్నాడు ఆయన. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. హల్లెలూయా. అయితే అది దేవుడు తట్టేది కాదు, కానీ అది అక్షరాల ప్రవక్త ద్వారా దేవుడు ఆ యొక్క ద్వారాన్ని తడుతున్నాడు ఆయన. ఏంటిది ఆ ద్వారము? మన మానవ హృదయం అనే ద్వారం. నిజమేనా? ఆయన ప్రతి హృదయపు ద్వారాన్ని తడుతున్నాడు ఆయన. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసిన ఎడలా. దేనికి మనం ద్వారం తెరవాలి? సిద్ధాంతాలకు, ఆచారాలకు కాదు, లోకానికి కాదు, మన వాక్యానికి మన హృదయాన్ని తెరవాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఏ స్త్రీ ప్రసంగం చేయడానికి హక్కు లేదు. హల్లెలూయా. మరి ప్రభురాత్రి భోజనం పగలు తీసుకోవడానికి లేదు, రాత్రి మాత్రమే తీసుకోవాలి. నా స్వరం విని తలుపు తీసిన ఎడలా. అదే నువ్వు వాక్యానికి లోబడమే, అదే ద్వారం తెరుచుటై ఉన్నది, తలుపు తెరుచుటై ఉన్నది. హల్లెలూయా. అందరు జాగ్రత్త వింటున్నారా? ఇప్పుడు ఆయన ఇదిగో నేను వస్తున్నానని అంటే మరి ప్రజలేమో నులివెచ్చనిగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన వస్తున్నాడని రాకడని ఏమన్నా ఖాతరు చేస్తున్నారా? ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి? నోవాహు దినంలో ఎట్లా ఉన్నదో, లోతు దినంలో ఎట్లా ఉన్నదో మరి ప్రజలు ఆ విధంగానే ఉన్నారు. ఆయన ప్రవక్త ద్వారా ప్రతి హృదయాన్ని తడుతున్నాడు ఆయన. కానీ ఆ స్వరాన్ని వారు ఏమాత్రం వినట్లేరు. నోవాహు యొక్క స్వరాన్ని వారు ఆ రోజు వినలేదు. నిజమేనా? ఎప్పుడు విన్నారనంటే వారి పైకి వరదలు వచ్చి వారు పీకల్లోతులో మునిగిపోయినప్పుడు అప్పుడు నోవాహు యొక్క ద్వారాన్ని వారు తట్టారు. ఇప్పుడు దేవుడు తడతా ఉంటే తీయట్లేరు, కానీ ఒకరోజు వీళ్ళు తట్టే దినం ఒకటి ఉన్నది. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అంటారా లేదా? ఆ బుద్ధి లేని కన్యకలు ఏమంటున్నాయి? ఆ రోజు నోవాహు దినంలో పీకల్లోతులో మునిగిపోయినప్పుడు నోవా ఇదిగో ఇప్పుడు మేము నమ్ముతున్నాం, డోర్ తీయాలంటే నోవాహు తీస్తాడా? తీయలేడు. ఈరోజు ఈ బుద్ధి లేని కన్యకలు ఇప్పుడు దేవుని స్వరాన్ని వినని యొక్క మానవులు ఒకరోజు అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని కేకలు వేసే ఒక రోజు ఉన్నది. ఆ రోజు ఆయన తీయడు ఆయన. ఇప్పుడు నువ్వు తీయాలంటే ఇప్పుడే సమయమై ఉన్నది. ఆయన వచ్చాడా, ఇక నీకు ఏమాత్రం ద్వారం తెరవబడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కానీ ఒక స్త్రీ ఏం చేసిందనంటే ఆమె చక్కగా మరి ఒక పనిని చేసింది. ఆమె లూకా సువార్త 15వ అధ్యాయం, మరి నేను ఇది చదివి నేను ముగిస్తాను. 8-9 వచనాలు చదవండి దయచేసి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా 10 వెండి నాణెములుండగా. హల్లెలూయా. మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో పలకల కట్టు అనేది ఒకటి ఉండేది. మరి వారి వివాహానికి గుర్తుగా మరి ఆ పురుషుడు ఏం చేసేవాడు? ఆ పలకల కట్టును ఆ స్త్రీ యొక్క నుదుటిన కట్టేవాడు. ఆ పలకల కట్టులో ఎన్ని నాణ్యాలు ఉండాలి? 10 వెండి నాణ్యాలు ఉండాలి. ఆ యొక్క స్త్రీకి వివాహమైనట్లుగా అదొక్కటే సూచన ఉన్నది. ఆ పాత కాలంలో ఉంగరములు ధరించేది లేదు అప్పుడు. అయితే వారికి ఏముండేదంటే ఇజ్రాయెల్ దేశంలో ఆ పలకల కట్టు మాత్రమే ఉండేది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీ యొక్క పురుషుడు ఎక్కడికి వెళ్ళాడు? దేశాంతరం వెళ్ళాడు. నిజమైన ఈ స్త్రీ ఎవరో కాదు, ఇప్పుడు ఆ దేశాంతరం పోయిన వాని యొక్క భార్య ఉన్నది. హల్లెలూయా. ఈమెను ఆయన పెళ్లి చేసుకొని దేశాంతరం పోయాడు ఆయన. కానీ అందులో ఆమె ఒకటి పోగొట్టుకున్నది. హల్లెలూయా. కానీ పోగొట్టుకున్నట్టుగా ఈరోజు తెలియాలి కదా నీకు. కానీ ఈ స్త్రీకి మాత్రం తెలిసింది, నేను ఒకటి పోగొట్టుకున్నాను.
కానీ ఈరోజు ఉండే సంఘాలకు ఏ మాత్రం వారు నాణ్యాలను పోగొట్టుకున్నట్టుగా వారికి అర్థం కావట్లేదు. హల్లెలూయా. వారు ఈ స్త్రీ అయితే ఒక్క నాణం పోగొట్టుకున్నది, కానీ ఈ సంఘాలైతే ఒకటి కాదు కానీ ప్రయోగాత్మకంగా అన్ని నాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు. నిజమే, నాతో ఆమెను చెప్తారా? ఒక్క వాక్యం కాదు, నాణ్యం అనగా ప్రతి వాక్యము 10 అనగా ఆ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రమై ఉన్నది, దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఈరోజు ఈ సంఘాలని ఒక నాణ్యం కాదు కానీ ప్రయోగాత్మకంగా ప్రతి నాణాన్ని పోగొట్టుకున్నాయి. కానీ ఈ బుద్ధిగల స్త్రీ అయితే ఒక నాణం పోగొట్టుకున్నది. హల్లెలూయా. ఆ నాణం ఏదో కాదు కానీ ఆ నాణం పరిశుద్ధాత్మే ఉన్నది. మరి మిగతా 9 ఏంటిది? అది వరాలు. అవి ఆ వరాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈ ఒక్కటి ఉంటే ఆ 9 కూడా కలిగి ఉన్నట్టే. నిజమేనా? మరి ఒకప్పుడు రాజు చాటింపు ఇచ్చాడట, అయ్యా నా రాజ్యంలో మరి మీరు ఏది కోరుకున్నా మీకు ఇస్తారని సెలవిచ్చాడట. అందులో ఉండే ప్రజలందరూ వచ్చి, అయ్యా నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, వారికి కావలసిందంతా తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఒక చిన్న బాలుడు మాత్రం వాడు ఏం కోరుకున్నాడంటే, అయ్యా నాకు ఏ వస్తువులు వద్దు కానీ ఇదిగో నీవే నాకు కావాలని రాజును గట్టిగా కౌగిలించుకున్నాడట. ఎందుకంటే రాజును కలిగి ఉంటే ఆ రాజ్యం వాడిదే, ఆ రాజ్యంలో ఉండే సమస్యమును వాడిదే. హల్లెలూయా. నువ్వు ఒక్క పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా, నీవు అందులో ప్రతి వరాన్ని నువ్వు కలిగి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? దీపాన్ని వెలిగించింది. నిజమేనా? మరి ఆమె ఎప్పుడైతే నాణం పోగొట్టుకున్నానని ఆమె స్పృహలోనికి వచ్చిందో వెంటనే ఆమె దీపాన్ని వెలిగించింది. ఆ దీపం ఏంటిది? వాక్యమే దీపమై ఉన్నది. ఆ వాక్యం అనంటే బైబిల్ మొత్తం వాక్యమే. కానీ ఆ గడియ వర్తమానంతో ఆమె ఏం కోల్పోయిందో, ఆమె చీపురును పట్టుకున్నది, ఆమె ఎడమ చేతిలో దీపాన్ని పట్టుకున్నది, ఆ యొక్క కుడి చేతితో చీపురు పట్టుకున్నది, ఆమె ఇల్లంతా ఊడ్చింది. నిజమేనా? హల్లెలూయా. ఊడ్చినప్పుడు ఆమె పోగొట్టుకున్న నాణెం ఆమెకు దొరికింది. ఒకవేళ ఆ నాణెం లేకపోయిందా, ఇప్పుడు ఆ పురుషుడు వచ్చినట్లయితే ఆమె నాణెం లేకుండా ఆ యొక్క భర్త కనబడిందా, వెంటనే అతడు ఏం చేస్తాడు? ఈమె వ్యభిచారిణి అని గుర్తించి ఆమెకు అతడు విడాకులు ఇవ్వగలడు. కాబట్టి ఆమె తన భర్త దేశాంతరం పోయి వచ్చే వేళైందని ఆమె బహు త్వరపడి వెంటనే దీపాన్ని వెలిగించి చీపురుతో ఇల్లంతా ఊడ్చి ఆ నాణాన్ని సంపాదించేంత వరకు ఆమె పట్టును వీడలేదు. ఆమె ఏమాత్రము జాగు చేయలేదు. ఆమె మెలుకోగలిగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్త్రీ వధువై ఉన్నదా? ఆ నాణాన్ని ఆమె సంపాదించిందా? ఆ నాణమే ఈ గడియ వర్తమానమై ఉన్నది. అదే పరిశుద్ధాత్మై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. కానీ ప్రజలు ఇప్పుడు ఎక్కడ ఆగిపోయారు? మా అయ్యగారికి ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, ఏ వరాలను ఉపయోగం లేదండి. కానీ నీవు ఒక పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా, నీవు అన్ని కలిగి ఉన్నట్టే. హల్లెలూయా. సరే, మరి మనకు ఆ మాటను చూద్దాం. మనం 2వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అది ఏ వరము? ఇప్పుడు అదేనా మనకు కావాల్సింది? ఏ వరం? హల్లెలూయా. ఈ వరం మనం కలిగి ఉన్నామా? బైబిల్ అంతా మనం కలిగి ఉన్నట్టే. హల్లెలూయా. అదే మనకు కావలసిన ప్రాముఖ్యమైన వరమై ఉన్నది. ఆ స్త్రీ పోగొట్టుకున్న నాణ్యం కూడా అదే. కాబట్టి ఆమె అది దొరికినప్పుడు ఆమె ఏం చేసింది? తన చెలి కత్తెలతో ఆమె సంతోషించింది. ఈ రాత్రి సాగర్ గారు చేసింది కూడా అదే. ఆయన పోగొట్టుకునే నాణ్యాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి ఆయన సంతోషమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు సంతోషపడాలి. మనం ఏం పోగొట్టుకోలేదు. హల్లెలూయా. దేవుడు మనకింకా నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన పోగొట్టుకున్నది మనకిచ్చాడు ఆయన. అందుకొరకే మనం ఈ రాత్రి ఆ నాణం పోగొట్టుకున్న స్త్రీ ఎప్పుడైతే దొరికిందో అప్పుడు ఆమె తన చెలి కత్తెలతో ఆనందించి ఉన్నది. ఈ రాత్రి మనం ఆనందిద్దామా, సంతోషిద్దామా? హల్లెలూయా. ఆ వరమే పరిశుద్ధాత్మే ఉన్నాడు. మరి ఇంకొక మాట ఉండదు చూడండి, 45వ వచనం 10వ అధ్యాయం. అదే అపోస్తల కార్యములు 10:45.
సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ ఆ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడి గ్లోరీ హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వరం ఎవరికి ఇచ్చాడు ఆయన? అన్యజనులమైన మనకు కూడా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది వరమై ఉన్నది, కానీ ప్రజలందరూ 9 వరాల దగ్గరే ఆగిపోయారు. కానీ మనకైతే దేవుడే వరంగా మనకు ఆయన తన్ను తాను ఇచ్చుకున్నాడు ఆయన. నిజమేనా? 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. అదే అపోస్తల కార్యములు. నేను ముగిస్తాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి. ఏ వరం? సమాన వరం. వారికి యూదులకు ఎట్లయితే పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడిందో, హల్లెలూయా, మనకు కూడా అదే వరం ఇవ్వబడింది. నిజమేనా? కాబట్టి ఇప్పుడు నిత్య జీవం అనేది ఒక వరమై ఉన్నది. దేవుడు మనకు నిత్య జీవాన్ని వరంగా ఇచ్చాడు. ఆ పోగొట్టుకున్న నాణం ఎప్పుడు ఏంటిది? అదే పరిశుద్ధాత్మై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మరొక మాట మీరు చూడండి. 6వ అధ్యాయము రోమాపత్రిక 6వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి సార్. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి 22 వచనం 6వ అధ్యాయం 22-23 వచనాలు. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి. రోమపత్రిక 6:22 అదేనా? ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము. అయితే దేవుని కృపావరము. హల్లెలూయా. దేవుని యొక్క కృపావరం ఏంటిది? దేవుని కృపావరము నిత్య జీవము. నిజమేనా? మరి కృపావరాల్లో చివరిది ఏంటిది? నిత్య జీవమై ఉన్నది. కానీ ఈరోజు వారు 9 కృపావరాల దగ్గరే ఆగిపోయారు. కానీ సోదరుడా, దేవుడు నీకేమిచ్చాడు? ఆయన ఈ గడియ వర్తమానం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. వారు 9 దగ్గర ఆగిపోయారు, కానీ నీకు ఆయన 10ది ఇచ్చాడు ఆయన. ఆ 10ది ఒకటి నువ్వు కలిగి ఉన్నావా? అన్ని కలిగి ఉన్నట్టే. అందుకొరకే ఒక్కొక్క వర్తమానం చదివితే బైబిల్ అంతా అందులో ఉన్నది. ఇంకొక వర్తమానం చదువు, అందులో ఆ యొక్క నిత్య జీవం ఉన్నది. అందుకొరకు ఆయన సంవత్సరాలైన వర్తమానంలో పెట్టాడు ఆయన. అదే గొప్ప కృపావరమై ఉన్నది. అందరికి అర్థమవుతున్నదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ప్రవక్త ఒక కథని చెప్పాడు. ఏ కథ అది? ఆ చికాగో బాలుని యొక్క కథ. ఆ యొక్క చికాగో బాలుడు మరి ఒక భార్య కొరకు వెతుకుతున్నాడు ఆయన. అతడు పట్టణంలో ఉండేవాడు. నిజమేనా? కానీ ఆ పట్టణపు స్త్రీలను చూసి వారు ఆ యొక్క కాడిలాక్ కార్లలో, పెద్ద పెద్ద కారులో తిరిగి ఆ బార్ షాపులమ్మటి వారు తిరిగి చెడిపోయిన స్త్రీలుగా ఉన్నారు ఆ పట్టణంలో. కాబట్టి అతడు వివాహం చేసుకోవడానికి ఈ పట్టణంలో ఏ స్త్రీ కూడా నాకు భార్యగా తగదు అని అతడు నమ్మాడు గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క మరి బాలుడు ఏం చేశాడనంటే, తన తండ్రికి ఒక పల్లెటూరులో ఆస్తి ఉన్నది, ఒక మైదానం ఉన్నది, అక్కడ ఆవులను మెలుస్తారు. కాబట్టి నా తండ్రి యొక్క మైదానంలో మరి అక్కడేమన్నా ఆ పల్లెటూర్లలో నాకు సరైన జోడి ఉంటుందేమోనని అతడు అక్కడికి వెళ్ళాడు. ఆ మైదానం యొక్క మరి వార్డెన్ లేదా దాన్ని చూసుకునే ఒక అధికారి, ఫోర్ మ్యాన్ అక్కడ ఉన్నాడు. అతనికి 5 అమ్మాయిలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకల్లాగా. హల్లెలూయా. ఈ అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎట్లున్నారు? టౌన్లలో అమ్మాయిలు ఎట్లయితే లిప్స్టిక్లు పెట్టుకొని ఆ పొట్టి గౌన్లు వేసుకొని, హల్లెలూయా, ఆ బింగో బంకో ఆ యొక్క పాటలకు, లేకపోతే ర్యాక్ అండ్ రోల్ పాటలకు వారు చక్కగా ఇట్లాంటి డ్రెస్ వేసుకుంటే, మేకప్ వేసుకుంటే మా యొక్క యజమానుని యొక్క మరి కుమారుడు మమ్మల్ని మెచ్చుకుంటాడని వారు ఆయన వచ్చేటప్పుడు వారు చక్కగా నాట్యపాడడం మొదలుపెట్టారు. హల్లెలూయా. కానీ యొక్క యజమానుని యొక్క కుమారుడు వాళ్ళని చూసి చాలా బాధపడ్డాడు. నేను ఈ పల్లెటూరుకు వచ్చిన ఏ ప్రయోజనం లేదు, మా టౌన్లో యొక్క అమ్మాయిలు ఎట్లయితే ఉన్నారో వీళ్ళు కూడా అట్లే ఉన్నారు, వారికి వీరికి ఏమీ తేడా లేదు, కాబట్టి నాకు వీరు భార్యగా ఉండేదానికి తగరు. హల్లెలూయా. కానీ అందులో ఒక మరి వారికి దగ్గర బంధువు అయిన ఒక పాచి పని చేసే అక్కడ ఒక చిన్న మరి బాలిక ఉన్నది. అక్కడ ఆమె ఎక్కడో మరి కూని రాగం తీస్తా ఉన్నది, పాటలు పాడుతూ బొచ్చెలు రుద్దుతా ఉన్నది. హల్లెలూయా.
అతడు ఈ యొక్క అందమైన అమ్మాయిని విడిచిపెట్టి ఆ యొక్క కూని రాగం తీసి ఆ యొక్క పేద బాలిక దగ్గరికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆమెను చూసి ఇతడి యొక్క మనసు ఆ అమ్మాయి మీదకి పోయింది, దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈయనకు ఈ యజమాని యొక్క కుమారునికి ఆ అమ్మాయి ఎంతగానో నచ్చింది. హల్లెలూయా. దగ్గరికి వెళ్ళాడు, అమ్మాయి ఇదిగో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు భార్యగా ఉంటావా? అయ్యా మీరు ధనవంతులు, మేము పేదవారం, నేను నీకు సరైన జోడి కాదు, అయితే నీవే నాకు భార్యగా ఉండేదానికి అర్హురాలవు, నా బిడ్డలకు నువ్వే తల్లిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఉంగరాన్ని ధరించాడు. నిజమేనా? ఇదిగో నేను మరలా వచ్చి నేను తీసుకొని పోతా అన్నాడు. దేశాంతరం పోయిన కథలాగా ఉన్నదా ఇది? అయితే ఆ బాలికలతో ఏమి చెప్పింది, ఆ యజమానుడు నాకు రింగును ధరించాడు, పిచ్చిదానా, మా వంటి అందగత్తెలను ఆయన చేసుకుంటాడు కానీ నీలాంటి పాచి పని చేసే వారిని పెళ్లి చేసుకుంటాడా? ఈరోజు మనల్ని బ్యాప్టిస్టు నమ్మిద్దా? ఆయన మన కొరకు వస్తున్నాడు అంటే పోయి నీకు సరిగా చర్చి లేదు, కుర్చీలు లేవు, ఏసీ రూములు లేవు. హల్లెలూయా. మీ దాంట్లో కొయర్ గ్రూపులు లేరు, మీ దాంట్లో చక్కగా పాటలు పాడేవారు లేరు, సంగీతం లేదు. ఒకవేళ ప్రియుడు వస్తే, ఆ పరలోక ప్రభు వస్తే మమ్మల్ని ఆయన తీసుకొని పోతాడు, మమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు కానీ మీలాంటి పేదవారిని పెళ్లి చేసుకుంటాడు ఆయన? హల్లెలూయా. అయితే నాకు తెలియదు కానీ ఆయన నాకు వాగ్దానం చేశాడు, ఆయన నాకు వర్తమానం ఇచ్చాడు, ఆయన నాకు టోకెన్ ఇచ్చాడు. ఆయన ఆ రింగ్ ఏదో కాదు, అది నీ చేతికి ఇవ్వబడిన వర్తమానము. ఆయన నీకు టోకెన్గా ఇచ్చాడు. ఆయన ఓ టోకెన్ కలిగిన వధువా, ఓ పేద బాలిక, నీ కొరకే వస్తున్నాడు ఆయన. ఆ దేశాంతరం పోయిన నీ యొక్క నాదుడు, నీ యొక్క ప్రియుడు నీ కొరకే వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సంతోషంగా ఉన్నదా? ఆ చికాగో బాలుడు పేద బాలికను ఎన్నుకున్నట్టుగా మన ప్రియుడు మన ఈ పేదవారిని ఎన్నుకున్నాడు. ఆ దేశాంతరం పోయిన ఆ యొక్క యజమానుడు వచ్చే వేళైనది. సమయంలో మనం లేచి నిలబడదాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక.